జనతా న్యూస్ 9 కి స్వాగతం। నా పేరు దివ్య। నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం ఫిబ్రవరి 1న నిర్వహిస్తున్నట్లు నూతన జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భవనాసి నాగమహేష్ పేర్కొన్నారు। వాసవి భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్న రామ సత్యనారాయణ, ఏపీ మహాసభ గౌరవ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొంటున్నారని అన్నారు। అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 1న సౌజన్య ఫంక్షన్ హాల్లో నూతన జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారంకు అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు। ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలని అన్నారు। ఎన్నికల్లో ఆర్యవైశ్యులు అందరూ తమకు నచ్చిన నాయకులకు ఓటు వేయాలని అన్నారు। ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో కాల్వ విజయశేఖర్, మామిళ్ళ నాగరాజు, అడగాళ్ళ మధుసూదన్ రావు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రథమ అధ్యక్షునిగా నా మీద బాధ్యతలు అప్పచెప్పిన ప్రతి ఒక్కరికి, పెద్దవారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు। నంద్యాల జిల్లా అంటే కర్నూలు జిల్లా ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇప్పుడు నంద్యాల జిల్లా తర్వాత నాకు అప్పచెప్పారు। చాలా సంతోషకరంగా ఉంది। నా మీద నమ్మకంతో నా మీద బాధ్యతలు అప్పచెప్పిన వారందరికీ నేను ప్రతి ఒక్కరికి న్యాయం అయ్యేటట్టు చూస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను। ప్రతి ఆర్య వైశ్యుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను కోరుచున్నాను। మీ ఇష్టము వచ్చిన పార్టీకి, ఏ పార్టీకైనా సరే ప్రతి ఒక్కరూ ఆర్య వైశ్యులు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సిందిగా కోరుచున్నాను। ఆర్య వైశ్యులు రాజకీయంలో ఎదగాలని నేను అనుకుంటున్నాను। ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్యులు అందరూ చాలా వరకు రాజకీయంలో తక్కువ ఉన్నారు, రాజకీయంలో ఎదగాలని ఆశిస్తున్నాను। నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవం ఫిబ్రవరి 1వ తారీఖున ఉదయం 10:30కు సౌజన్య కన్వెన్షన్ హాల్ నందు ఉదయం 10:30కు అందరి సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది। కావున తప్పకుండా అందరూ ఆర్యవైశ్యులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా కోరుచున్నాను। మీ భవనాసి నాగమహేష్। ప్రమాణ స్వీకారం అయిన వెంటనే బిందు ఉన్నది, అందరూ రావాల్సిందిగా నేను కోరుచున్నాను। జై వాసవి, జై జై వాసవి।